నిలబెట్టుకున్న దేవునికి, అలాగనే నాకు అవకాశం ఇచ్చిన డేవిడ్ పాలయ్య గారికి, యేసరత్నయ్య గారికి, అలాగనే సంఘ కాపరి గారికి, నాతోటి దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే సంఘస్థులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడిచ్చిన గొప్ప సమయం బట్టి వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 54:17 వచనం చదువుకుందాం. చివరి వచనం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో ప్రతి వానికి యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చబడతా ఉన్నది ఏమనంటే, నీకు రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఒకవేళ మన జీవితంలో కొన్ని రూపింపబడిన మనం ఇంకా ఏలుబడి చేస్తూ ఉన్నాయంటే, ఇక్కడ వాక్యంలో రాయబడిన ప్రకారము దైవ సేవకులు ప్రతి వారం మనకి వర్తమానం అందిస్తామంటారు. అమ్మా, అందిస్తారా లేదా? ప్రతి వారము వాక్యం అందొచ్చానే ఉన్నారు. కాబట్టి వాక్యానికి లోపడుతున్నామా? పాట కూడా రాయబడింది ఏమని, నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. హల్లెలూయా. ఏంది బ్రతికిస్తా ఉందంట మనల్ని ఈ రోజు? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తా ఉన్నది. మరి నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే, మనము దేని ద్వారా? ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్తే మనమైనా ఏది కూడా పనిచేయదు. మనం దేని ద్వారా ఎక్కడికి ముందుకెళ్ళాలంట? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. వారి మీద రూపింపబడిన ఏ ఆయుధము కూడా వారి మీద పని చేయలేదు. కారణం ఏమైంది? వారు ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళారు. దేని ద్వారా వెళ్ళారంట? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. దానియేలు దేని ద్వారా వెళ్ళారు? సింహాల బోన్లోకి కత్తి తీసుకెళ్ళాడా? బడస తీసుకెళ్ళాడా? దేని ద్వారా వెళ్ళాడంట? దీవించబడ్డా లేదా? విజయం వచ్చిందా లేదా? ఆయన మీద రూపింపబడినది ఏదన్నా పనిచేసిందా? మన మీద పనిచేస్తుందంటే మనం దేని ద్వారా వెళ్ళట్లేదు. మళ్ళీ మా వాక్యం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, న్యాయ విమర్శ. అంటే దేవుని విషయంలో ఈ రోజు నువ్వు న్యాయముగా స్థిరంగా నిలబడి ఉన్నామా? మరి దానియేలు నిలబడి ఉన్నాడు. దేవుడు తన మీద రూపింపబడిన నేరమోపన కావచ్చు, ఏది కూడా ఆయన మీద పని చేయలేదు. దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడంట? ఘనతను తీసుకుని మళ్ళీ బయటికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద రూపింపబడినది ఏమైపోయింది? ఘనత వచ్చిందా? వచ్చింది కదమ్మా. ఇప్పుడు మన మీద రూపింపబడినది నేరం కావచ్చు, నింద కావచ్చు, ఏదైనా కానీ మన మీద ఒకటి మోపుతున్నారు. మోపి ఆ శ్రమల్లోనూ కృంగిపోతా ఉన్నావు. కృంగిపోతా దేవునికి దగ్గర అవుతా ఉన్నావా? ఆ శ్రమకు దగ్గర అవుతా ఉన్నావా? దేవుడు ప్రార్థనని ఆయుధం నీకు ఇచ్చాడు. ఏ ఆయుధం ఇచ్చాడంట? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక వెపన్ ఇచ్చాడు, ఆయుధం. ఏం ఆయుధం అది? ప్రార్థన ఆయుధం. మరి దానియేలుకి ఏ ఆయుధం ఇచ్చాడు? హల్లెలూయా. దాంతో యుద్ధం చేశాడా లేదా? రక్తం కార్చాడా? పోనీ అక్కడ మర్ర చేశాడా సింహాలని? ఏం చేశాడంట? ప్రార్థన. సింహాలు కూడా ఏమైపోయి ఎవరికి లోబడ్డాయి? దానియేలుకి. దానియేలులో ఉన్న ఆత్మకు లోబడ్డాయి. దానియేలు కాదు లోబడింది ఎవరికి? హల్లెలూయా. ఈరోజు ఒక శ్రమ నీ ఆత్మలో స్థిరంగా, దేవుడు నీ ఆత్మలో నీవు స్థిరంగా నిలబడితే ఆ శ్రమ కూడా నీకు లోబడుతుంది. మరి దానియేలుకి లోబడిందంటే ప్రార్థన ద్వారా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయనకు లోబడింది. చదువు. న్యాయ విమర్శలు ప్రతి వానికి
యెహోవా యొక్క సేవకులనైతే. ఇక్కడ ఏముందంట? యెహోవాను బట్టి సేవకులు ఎలా ఉన్నారు అక్కడ? నీతిగా. హల్లెలూయా. సేవకులు నీ కోసం ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఎలీషా, ఆ ప్రాంతంలో ఎలీషాని దేవుడు ఎంచుకున్నాడు. ఒక విధవరాలు తన కుటుంబంలో శ్రమ వచ్చింది, అప్పుల వల్ల తన బిడ్డలను తీసుకెళ్దాం అనుకున్నాను. అక్కడ నీతిగా ఎవరు కనపడ్డారు? అక్కడ ఎవరు కనపడ్డారు? ఎలీషా. ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా చాలాసార్లు తిరిగింది, ఒక్కసారి తిరిగిందా? పదే విసుకొచ్చు వరకు తిరిగింది. తిరిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఏముందమ్మని అడిగాడు. అయ్యా ఒక నూనె పాత్ర మాత్రమే ఉంది. నీవు నీ కుటుంబం అంతా కలిసి కూడా ఇంట్లోకి వెళ్ళి ఏం చేయమనంట? ఒక్కదాన్నే ప్రార్థన చేయమన్నాడా? ఇప్పుడు దైవసేవకుడు మనం మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చి పదే అయ్యా ప్రార్థన చేయ, నా కుటుంబంలో శ్రమ ఉంది అని ఒకసారి చెప్తావు, పదే చెప్పాలని? ఆయనకి విసుకొచ్చే వరకు చెప్తానే ఉందంటారు. తిరిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? కొన్ని డబ్బులు ఇచ్చాడా? అప్పుల వాళ్ళని తీసుకొని కత్తి తీసుకొని పొడి చంపి అని చెప్పాడా? నేను చూసుకుంటానని చెప్పాడా? హల్లెలూయా. ఆమెకి ఏం నేర్పించాడు? ప్రార్థనని ఆయుధం ఇచ్చి పంపించాడంట. హల్లెలూయా. ఈ ప్రార్థన ఆయుధము ఆ మొక్కతే మోసిందా? ఎవరంతా? తన బిడ్డలందరూ కూడా కలిసి ఆ ప్రార్థన ఆయుధము పెట్టుకొని ప్రార్థన చేయగా దేవుడు సమృద్ధిగామని దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుడు నీతిగా ఎంచబడ్డాడు. అక్కడ ఎలీషా. ఈరోజు మన ప్రాంతంలో దైవ సేవకుడు నీతిగా ఎంచబడి ఉన్నాడు. నీ కోసమే ఆయన ఎంచబడిన ఏదైతే దేవుడు సెలవిచ్చాడో మనం పదే అయ్యా నా సమస్య ఎలా పోవాలి ఒకసారి అడగాల? మరి మా పదే అడిగింది కదా, మనం అడుగుతున్నాం అలాగా? ఏమ్మా దైవ సేవకుడి దగ్గరికి అడుగుతామా? ఒకసారి. ఒకవేళ రాజకీయవేత్త ఉన్నాడు అనుకోండి, మనకు శ్రమ వచ్చింది, లేకపోతే ఏదైనా మనకి గొడవ వచ్చింది, ఏదో వచ్చిందో ఒక్కసారి వెళ్తే అయిపోతుందా? అది తీరే వరకు ఏం చేస్తామంటే ఆయన దగ్గరికి. మరి నీ ఆత్మీయ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మరి దైవ సేవకుడి దగ్గరికి పదే రావాలా వద్దా? హల్లెలూయా. విధవరాలు వచ్చింది, దీవించబడిందా లేదా? మరి నీవెందుకు దీవించబడట్లేదు? మనం వస్తున్నామా? నీకు ఇచ్చిన ప్రార్థన ఆయుధము పట్టుకొని మనం వెళ్తున్నామా? మరి ప్రార్థన ఆయుధము నీ దగ్గర లేకపోతే నీకు విజయము లేదు. ఆ ప్రార్థన ఆయుధంలోనే నీకు విజయం ఉంది. మరి ఆ ఇచ్చిన కత్తిని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన కత్తిని నువ్వు పెట్టుకొని ముందుకెళ్తావో నీ జీవితంలో ఏ ఆయుధం కూడా ఏది కూడా నీ మీద వర్ధిల్ల చేయబడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు దేవుడు దేని నిమిత్తం నాతో మాట్లాడాడు, నా కుటుంబంలో జరిగే విషయంలో దైవ సేవకుడు దేని నిమిత్తం నాతో మాట్లాడాడు, ఏ ఆయుధం ఇచ్చాడు, ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే నా కుటుంబంలో శోధనని విడిచిపెట్టి పోతుంది. ప్రతి వారం ఒక్కొక్క ఆయుధం ఇస్తాడా లేదా పాస్టర్ గారు? ఒకే ఆయుధం ఇస్తాడా పాస్టర్ గారు? ఇచ్చిన ఆయుధమే ప్రతి వారం ఇస్తారా? ఈరోజు ప్రార్థన గురించి చెప్తే వచ్చే వారం ప్రేమ గురించి చెప్తారు, శోధన నుంచి విడబడాలని చెప్తారు, ఆత్మలో ఎలా సిద్ధపరచుకోవాలి, శరీరాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి. ప్రతి వారం ఒక్కొక్క ఆయుధం నీకు ఇస్తా ఉన్నాడు. మరి ఈ ఆయుధాలన్నీ నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలా లేదా? ఏడబడేసిపోతే పాస్టర్ గారి దగ్గర ఉండిపోతాయి అన్నీ. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉండిపోతున్నాయి? పాస్టర్ గారే యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన మీదకి వచ్చిన ప్రతి శోధన శ్రమ అన్నీ కూడా ఆయనే జయిస్తూ ఉన్నాడు. మనం జయించాలంటే పాస్టర్ గారు ఇచ్చే నీతి మంతుడుగా దైవ సేవకుడిని దేవుడు ఈ వాక్యంలో రాయబడిన ప్రకారం ఎలా ఉన్నాడంట? సేవకుడు నీతిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొని వెళ్తావో అప్పుడే ఆ ఆయుధము ఒట్టిగా ఉండడానికి వీళ్ళే తీసుకెళ్లే మూలన పెట్టేస్తే ఉపయోగం లేదు, దాన్ని సానబెట్టాలి. రోజు ఏం చేయాలంట? సానబెట్టాలి. ప్రభువా ఈరోజు నా కుటుంబంలో ఈ ఆదివారం ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు కనుక ఈ శ్రమను నేను జయించాలంటే నేను నిలబడాలి. ఈ వాక్యము ప్రకారం ఈరోజు స్థిరంగా నేను నిలబడాలి. నాకు తెలియని ఆయుధాన్ని నువ్వు ఇచ్చావు, ఆ ఆయుధము ప్రకారం నేను జీవించాలి. చూద్దాం, మరొక వాక్యం తీసుకుందాం.
2 కొరింథీయులు 10వ అధ్యాయము 2 కొరింథీయులు 10వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట బలము గలవై ఉన్నవి. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేరబట్టి సమస్తమైన విధేయతకు హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనలో ప్రతిదీ కూడా, మన ప్రవర్తన, మన క్రియ, మన ఆలోచన, అది కూడా ప్రతిదీ కూడా స్థిరపరచబడాలి. మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు? స్థిరంగా ఉన్నావా? వాక్యంలో స్థిరంగా ఉన్నావా? ప్రార్థన జీవితంలో స్థిరంగా ఉన్నావా? కుటుంబంలో భర్తకి స్థిరంగా ఉన్నావా? భార్యకి స్థిరంగా ఉన్నావా? హల్లెలూయా. స్థిరమైన మనసు నీలో లేకపోయినట్లయితే నీ ప్రార్థన జీవితం వ్యర్థమే. మందిరంలో కూడా మనం ఏం చేయాలంట, నీది ఏదైతే నీ దేవుడు నీకు అప్పగించున్నాడో ఆ పరిచయం కూడా నీ స్థిరంగా చేయాలి. కుటుంబంలో దేవునికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. తల్లి ప్రార్థన బిడ్డలకు అవసరమా కాదా అమ్మా? అవసరం. మరి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా? హన్న కుమారుని పాలు మరిచిన తర్వాత ఎక్కడ వదిలిపెట్టింది? ఎందుకు వదిలిపెట్టింది? మందిరంలో ఎందుకు వదిలిపెట్టింది? డబ్బు లేదా వాళ్ళ దగ్గర? ఏమా డబ్బు లేదా? పొలాలు లేవా? ఆస్తి, ఐశ్వర్యం లేదా? ఏది లేదా? అన్నీ ఉన్నాయి కదా. నా కుమారుడు దీవించబడాలంటే ఎక్కడ ఉండాలంట? ఎవరి దగ్గర ఉండాలి? సేవకుడి దగ్గర. హల్లెలూయా. ఎక్కడుండే దీవించబడతాడంట? ఈరోజు మన బిడ్డలు దీవించబడటానికి మనం దేవుని పరిచర్యకి మన బిడ్డలను అప్పచెప్తున్నామా? చెప్పాలి. అప్పచెప్తున్నామా? మరి ఎలా దీవించబడతాడు? నువ్వు దీవించబడకపోతివి, నువ్వు పరిచర్య చేయబోతుంటివి, దేవునికి నువ్వు లోబడబడుతుంటివి, నువ్వు దీవించబడలేదు, నీ బిడ్డలు దీవించబడలేదు, రేపు వచ్చే తరము కూడా దీవించబడతారా? దీవెన ఎక్కడి నుంచి రావాలి? నువ్వు విత్తనం వేస్తే, దీవెన అనే విత్తనము, పరిచర్య అనే విత్తనము, ఆశీర్వాదం అనే విత్తనము నువ్వు ఎప్పుడైతే వేస్తావో అప్పుడు ఈ విత్తనం ఫలించి అనేకని సంతాన కొంత కూడా ఫలం ఇస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో ప్రార్థనే లేకపోతే ఫలం వస్తుందా? మరి ఎన్ని దినాలు ఇలా మౌనంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం? దేవుడు వాక్యంలో సెలవిస్తాడు, నీతిమంతుడుగా సేవకుడు నీకు ఇచ్చాడంట. సేవకుడు పని సేవకుడు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. నీకు ప్రతి వారం వాక్యం విత్తపడతా ఉన్నది. ఆయన చెప్పిన కర్తవ్యం నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అరే ఇప్పుడు దినాన దైవ సేవకులు మనకు అందుబాటులో రారు. ఒకవేళ దైవ సేవకు ప్రాంతంలో వాక్యం చేస్తే దైవ సేవకుడు కాల్చుకుని అడుగు వస్తాడు, దైవ సేవకుడు కాల్ చేస్తాడు అమ్మా. తర్వాత వర్తమానం చెప్పడానికి మనకు దైవ సేవకుడు ఉంటాడా? నీ శ్రమకి ఆన్సర్ దొరుకుతుందా? ఆన్సర్ ఎవరో తెలుసా? దైవ సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న ప్రతి వేదనకు, సమస్యకు, నిందకు, అవమానానికి, నువ్వు పడుతున్న ప్రతి వేదన, నలిగిపోతున్న గుండెలో ఏదైతే నలిగిపోతున్నావో ప్రతి దానికి ఆన్సర్ ఎవరంటే దైవ సేవకుడే. నువ్వు ప్రార్థన చేస్తే దైవ సేవకుడి ద్వారా ఎవరు మాట్లాడతారు? హల్లెలూయా. నీకు ఆన్సర్ ఎవరంటే ఎవరి ద్వారా వస్తే డైరెక్ట్ దేవుడు చెప్తారు ఆన్సర్. నీకు మధ్యలో ఎవరిని పెట్టారంట? ఆన్సర్ ఇక్కడ ఉంది. నీ క్వశ్చన్కి ఎక్కడంట ఆన్సర్? ఎక్కడుంది? సేవకుడి దగ్గర. నీతిమంతుడిగా ఎంచబడినాడు కనుక ఆన్సర్ ఎవరి ద్వారా వస్తుంది? నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, ఈరోజు నాకు కావాల్సిన ఆయుధము ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా.
నా జీవితంలో నేను ఏదైతే శ్రమను ఎదుర్కొంటున్నానో నేను పోరాడలేకపోతున్నాను తండ్రి. ఎలా పోరాడాలి? ఏ ఆయుధముతో పోరాడాలి? తగ్గింపుతోట? సమాధానం ఆయుధమా? ప్రేమని ఆయుధమా? నా జీవితంలో ఆశీర్వాదం లేదు ప్రభా. ఆశీర్వాదం అనే ఆయుధం నేను ఎలా సంపాదించుకోవాలి? జ్ఞానం అనే ఆయుధం ఎలా సంపాదించుకోవాలి? తగ్గింపు అనే ఆయుధం ఎలా సంపాదించుకోవాలి? దైవ సేవకుడు ద్వారా నాతో మాట్లాడు. నీ ప్రార్థన దేవుడు వింటే ఆ రోజు దైవ సేవకునితో మాట్లాడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుని ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడు, మాస్టర్ మొత్తం నాతోనే మాట్లాడాడు. నీ హృదయంలో అనుకున్నావు కాబట్టి కదా దేవుడు నీతో మాట్లాడింది. ఏమ్మా, చాలాసార్లు మనం అనుకుని ఉండొచ్చు కదా, మాస్టర్ ఈరోజు నా గురించే మాట్లాడారు. హల్లెలూయా. మరి నీ ప్రార్థనకు ఆన్సర్ వచ్చిందా లేదా? మరి ప్రతిరోజు మనం అడగాలనా లేదా? నీకు ఆన్సర్ కావాలంటే దేవుని అడిగితే ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? సేవకుడి నుంచి. మరి చూద్దాం కీర్తనల గ్రంథము 109 2వ అధ్యాయం. 109 2వ అధ్యాయం. కపటము గల నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. చుట్టుకొని నాతో పోరాడుచున్నారు. అయితే నేను హల్లెలూయా. చూడండి, మనమే ఎంతమంది తిరుగుబాటు చేస్తా ఉన్నారంట. ఇంతమంది తిరుగుబాటు చేస్తే కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అక్కడ? ఇంత ప్రార్థన చేస్తా కానీ నా వెనక్కి ఇన్ని శ్రమలు వస్తాయి, నేను ప్రార్థన చేయను. అయినా కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? మానక ప్రార్థన. ఏం ఆయుధం ఉంది ఆయన దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దగ్గర ఏం ఆయుధం ఉండాలి? ఎంత శ్రమ వచ్చినా కానీ, ఎంత శోధన వచ్చినా కానీ ప్రార్థనను ఆయుధం పెట్టుకొని నువ్వు. అబ్రహాము దేవుడు సెలవిచ్చాడు కుమారుని బలిగా అర్పించమని. ఆయన హృదయంలో ఏ ఆయుధం పెట్టుకొని వెళ్ళాడు? ప్రార్థన అనే ఆయుధం పెట్టుకొని. మళ్ళీ విజయంతో సంతోషంగా తిరిగి వచ్చాడా లేదా? ఆయన జీవితంలో ఏముందంట? ప్రార్థన. అలాగనే షడ్రక, మేషకు, అభిజ్ఞోగులు ఉన్నారు. అగ్నిగుండంలో వెళ్ళమనగలనే వెళ్ళిపోయారు లేదా? ఏం ఆయుధం ఉంది వారి దగ్గర? హల్లెలూయా. ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా, శ్రమ వచ్చినా మానక వారు ఏం చేశారంట? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక అగ్ని కూడా నన్ను ఏమి కూడా చేయలేదు. వారు ప్రార్థన ఆయుధం ద్వారా తిరుగుతూ ఉన్నారు. వీరు ముగ్గురుగా ఉన్నారు. 4వ వ్యక్తి వచ్చాడా లేదా? ఈరోజు కూడా నువ్వు ఏడ్చి కన్నీరు గారిస్తే నీ దగ్గర నీకు సమాధానం, నీ పక్కన ఎవరు ఉండాలంట? రావాలా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ సమయంలో నువ్వు ఏడ్చి రోదన చేస్తున్నప్పుడు సమాధానం ఆయుధం నీ పక్కన ఉంటుందంట. వెళ్ళామనంట విసుకగా ప్రార్థన చేయాలి, మానకగా ప్రార్థన చేయాలి. ఏదో ఒకసారి చేసి వదిలేసామనుకోండి, నీకు సమాధానం వస్తుందా? ఎన్ని పాటలు ఉన్నాయి. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేక ఏంటంట? ప్రార్థన లేకపోతే హల్లెలూయా. ప్రార్థనము అంట మనకి గోడగా ఉంది. మరి ప్రార్థన మనకి గోడగా ఉంది, ఆయుధముగా ఉంది. ప్రతిదీ కూడా ప్రార్థన మనకి అడ్డుగోడగా ఉందంట. మరి ఆ ప్రార్థన లేకపోతే నీ మీదకి ఏమొస్తుంది? శ్రమే, శోధనే. మరి ఆ ప్రార్థన జీవితంలో మనం ఎందుకు కొనసాగలేకపోతున్నాం? పోనేది బరువైనదా? డబ్బులు పెట్టి కొనుక్కునేదా? ఏమ్మా, మనకు కావాల్సిన సమాధానంని దైవ సేవకుడికి ప్రతి వారం ఉచితంగానే ఇస్తున్నాడా లేదా? డబ్బులు పెట్టి ఏం కొనుక్కోవట్లేదు కదా. వాక్యం చెప్పుగానే కొన్నిసార్లు నీ హృదయం ఏమిటంట? ఈరోజు ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. కారణం ఏమైనది? దేవునితో మాట్లాడాడు. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు విసుగ్గా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మరి ఈ ప్రార్థన జీవితం లేకుండా ఎన్ని దినాలు ఇలా ప్రయాణం చేద్దాం మనం దాన్ని జయించకుండా? మరి బైబిల్లో వారందరూ ప్రార్థన ద్వారా జయించారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే మన హృదయం స్థిరంగా ఉందా? హల్లెలూయా. మన జీవితము స్థిరంగా లేదు. ఎప్పుడైతే నువ్వు దైవ సేవకుడికి అంటుకట్టి ఉంటావో ఆయన హృదయంలో ఎలా అయితే స్థిరంగా ఉందో స్థిరత్వం నీకు కూడా వస్తుంది. ఆయన ఎలా దీవించబడుతున్నాడో నువ్వు కూడా అలాగనే దీవించబడతావు. ఆయన ప్రార్థన జీవితంలో ఎలా ఎదుగుతున్నాడో నీవు కూడా దేవుని యొక్క అవకాశం. కొన్ని చూడండి, కొన్ని ప్రాంతాల్లో వాక్యం చెప్పే అవకాశం లేదు, ప్రార్థన చేసే అవకాశం లేదు, దేవ సేవకుని కలిసే అవకాశం లేదు. ఎన్నో శోధనలు భరిస్తూ ఉన్నారు, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చలేదు. రోజున మీరు తీసుకెళ్ళండి, మీ బాధ చెప్పుకునే అవకాశం ఉందా? మీకు కొన్ని ప్రార్థన చేసుకునే అవకాశం ఉందా? డైరెక్ట్ కూర్చొని అయ్యా నా శ్రమ ఇది ఏం చేయమంటావు అని అడిగే అవకాశం ఉందా? వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటారు, వాళ్ళని చూసి ఆమెను అనుకొని వచ్చేలా లేదా? దైవ సేవకుని ముట్టుకొని ప్రార్థన చేయించుకునే అవకాశం ఉందా? హల్లెలూయా. మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదా, మన అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన జీవితంలో ఇంకా బలంగా నిలబడాలి. మరి ఆ బలమైన ప్రార్థన ఈరోజు నీలో ఉందా లేదా? మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి. ఏదో వాక్యం విన్నప్పుడు కాదు, వాక్యము ప్రతి లేఖనము కూడా చదవబడుతున్నప్పుడు ఈ క్రియ నాలో ఉందా లేదా? ఇలాగ చేస్తున్నానా లేదా? దేవుని పరిచర్లో ఉన్నానా లేదా? నా భర్తకు నేను లోబడి ఉన్నానా? భార్యకి సమాధానం కలిగి ఉన్నానా? బిడ్డల గురించి వాక్యం సెలవిచ్చబడతానప్పుడు నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారా? వారు ప్రార్థనలో ఉన్నారా? లోకంలో ఉన్నారా? ఒకవేళ నాలిక గురించి కావచ్చు వాక్యం సెలవించబడతా ఉన్నది, మరి నా నాలిక సరిగా ఉందా లేదా? వాక్యం వినేటప్పుడు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలా లేదా? హల్లెలూయా. ఏదో వాక్యం దైవసేవకుడి రోజు నాలుక గురించి బాగా చెప్పాడులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం ఉందా? మరి నీ నాలుక ఎట్లుందో ఒకసారి సరి చేసుకోవాలా లేదా? మరి సరి చేయబడకుండా నువ్వు వాక్యం విని వెళ్ళిపోతే ఏముంది? ఈరోజు దేవుడు మనకి దేని గురించి వాక్యం చెప్తా ఉన్నాడు? ప్రార్థననే. మరి ఈ ఆయుధం మీ అందరిలో ఉందా? ఒకసారి ఉన్న వాళ్ళు లేపండి, చేయలేపండి. నా దగ్గర ప్రార్థన ఆయుధం ఉందా అని చెప్పి. అమ్మా, ప్రార్థన ఆయుధం ఈరోజు నా దగ్గర ఉంది, ప్రార్థన ద్వారా నేను జయిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన ఆయుధం లేనప్పుడు ఆశీర్వాదం అనే ఆయుధం వస్తుందా? సమాధానమైన ఆయుధం వస్తుందా? ఏది కూడా ఆయుధం లేదు. మరి వాక్యం ఎందుకు వింటున్నావు నువ్వు? ఏం ఆయుధం తీసుకెళ్ళకుండా? అవునా కదా? ప్రార్థన ఎందుకు వింటున్నావు నువ్వు? నీ దగ్గర ఏదో లోటు ఉంది కాబట్టి, నీకేదో కొదువుగా ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చావు. అమ్మా, అది ఫుల్ఫిల్ చేసుకోవాలా లేదా? మరి 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటా ఉన్నావు, ఏం ఆయుధం తీసుకెళ్ళావు ఈరోజు నీ దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి? దైవసేవకుడు ఇస్తున్నాడు ప్రతి వారం, తీసుకోండి అని. మరి తీసుకెళ్ళావా? ప్రేమను ఆయుధం తీసుకెళ్ళావా? భర్త మారు మనసుని ఆయుధం తీసుకెళ్ళావా? బిడ్డల దీవెన ఆశీర్వాదం ఆయుధం తీసుకెళ్ళామా? ఏది లేదు. అందుకే మన జీవితాలు అక్కడే ఉన్నాయి. ఇంకొక వ్యక్తి కూడా మారాలంటే మారుతున్నాడా? మన దగ్గర ఆయుధాలు లేవు. ఇంకొకరు చెప్తే వాక్యం వింటారా? మరి నీ దగ్గర బ్లెస్సింగ్ అనే ఆశీర్వాదం ఆయుధం లేనప్పుడు వేరే వ్యక్తి మారాలంటే మారు మనసు పొందుతారా? మనం ఎలా క్రైస్తవ జీవితంలో ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు నా దగ్గర, 4,000 రూపాయలతో ఇక్కడికి వచ్చాం. దేవుడు నేనున్న స్థితిలో నన్ను ఎంతమంది అవమానపరిచారు, నిందలు వేశారు, అవమానించారు, రకరకాలు ఎన్ని జరిగినాయి. ఈరోజు వాళ్ళందరికన్నా దేవుడు నన్ను ఘనతగా నిలబెట్టాడు. నేను ఏ ఆయుధం పట్టుకుని వచ్చిన ఇక్కడికి? దేవుడు నువ్వు వెళ్ళు ఆంధ్రాకి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కరోనా టైంలో వచ్చాము. డబ్బులు తీసుకొచ్చామా? ఏం తీసుకురా. మేము ఇక్కడికి వచ్చినప్పుడు
మా జీవితంలో నేను ఎప్పుడు తినలే రేషన్ బియ్యం. ఒక 6 నెలలు రేషన్ బియ్యం తిన్నాను. కానీ దేవుడు ఇప్పుడు సమృద్ధిగా నేను ఒకరికి ఇచ్చేవారుగా ఉన్న బియ్యం ఎప్పుడు 5 సంవత్సరాలు